వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. రఘురామకృష్ణరాజు గారి కస్టోడియల్ టార్చర్కి సంబంధించినటువంటి కేసులో బీహార్ ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ ముందస్తు బెయిల్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఏదైతే యాంటిసిపేటరీ బెయిల్ కావాలని చెప్పి పిటిషన్ పెట్టుకున్నారో గతంలో విచారణకి రావడానికి ఏం ప్రహసనం జరిగిందో అందరికీ తెలిసినటువంటి విషయమే. ఆ తర్వాత విచారణకు హాజరవుతున్నారు. తన తల్లికి అనారోగ్యంగా ఉందని రిలాక్సేషన్ తీసుకున్నారు. తర్వాత మళ్ళీ వెంటనే బెయిల్ పిటిషన్ అప్లై చేశారు. ముందస్తు బెయిల్ కావాలి, నాకు ఇలా ఉన్నాయి అని చెప్పని. మీరు విచారణకు రండి, విచారణకు వచ్చిన తర్వాత మిగతావన్నీ చూద్దాం, విచారణకు హాజరవ్వండి అని చెప్పారు. తర్వాత పివి సునీల్ నాయకత్వం ఏంటి, ఏం చెప్పారు, ఏంటి, ఎవరి ఆదేశాలతో అదంతా జరిగింది, ఎవరెవరిని బెదిరించారు, ఆ విషయాలు కూడా అధికారి ముందు సగం చెప్పక విచారణకి సహకరించగా ఉంటే విచారణకి సహకరించట్లేదు అని అధికారులు కోర్టుకు తెలియచేయడం ఇదంతా అయింది. అట్ ద సేమ్ టైం ఇవాళ యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ మీద ఆర్డర్ రావాలి, అంటే తీర్పు రావాలి ఇవాళ చాలా రోజుల తర్వాత. దాదాపుగా ఒక 20 రోజులు అయిపోతున్నట్లుగా ఉంది, 15-20 రోజుల్లో ఇంకా రాలేదు. అయితే ఈరోజు ఈ బెయిల్ అప్లికేషన్ అనేది అసలు చెల్లుతుందా లేదా అనే దాని మీద ఇవాళ కోర్టు ఇవ్వాల్సినటువంటి తీర్పు 28వ తేదీకి మూడోసారి వాయిదా వేశారు. మరి 28వ తేదీనైనా ఆ తీర్పు వస్తుందా, ముందస్తు బెయిల్ అప్లికేషన్కి సంబంధించి తీర్పు వస్తుందా రాదా అనేది వేచి చూడాల్సిందే. మరి ఎందుకు, ఏ గ్రౌండ్ మీద, అంటే మేబీ విచారణ ఇంకా పెండింగ్ ఉందా, లేదంటే ఇంకా ఏమైనా అనారోగ్య కారణాలు వీటి వల్ల ఆయన రాలేకపోయారా, ముందస్తు బెయిల్కి సంబంధించినటువంటి వాదోపవాదాలు జరగడంలో ఏమైనా జాప్యం జరిగిందా, లేదు ఇంకా ఏమైనా క్లియర్ డీటెయిల్స్ కావాలా అన్నటువంటి విషయాలు అయితే బయటికి రావాలి. ప్రస్తుతానికైతే తీర్పు వాయిదా అయితే పడింది అనేది తెలుస్తున్నటువంటి అంశం. చూద్దాం మరి సునీల్ నాయక్ విచారణకి సహకరిస్తారా, ఆయనకి ముందస్తు బెయిల్ వస్తుందా రాదా, త్వరలో తెలియాలి. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.